రిజర్వేషన్లు సాధించుకునేందుకు ఈ నెల 18న ఆర్ కృష్ణయ్య సారథ్యంలో తలపెట్టిన ధర్నాకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ముదిరాజ్ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక నాయకులు గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, అల్లుడు జగన్ మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే అడ్డుపడుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపితే ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో మద్దతు ప్రకటించిన బీజేపీ అది చట్టంగా మారకుండా అడ్డుపడుతుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో తలపెట్టిన ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. 2 కోట్ల మందితో ధర్నాను విజయవంతం చేస్తామని చెప్పారు. 42% బీసీల రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9ని హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించాలని, ఈ రిజర్వేషన్లతోటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, అదేవిధంగా ఈ రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని బీసీలకు 100% 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు ఈ నెల 18వ తేదీ శనివారం నాడు ఇవాళ ఇవ్వడం జరిగింది. ఈ బంద్కు విపరీతమైన స్పందన వస్తుంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన ప్రజల్లో కనపడుతుంది. ఈ బంద్కు రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు స్వచ్ఛందంగా వాళ్ళే ఇది న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి డిమాండ్ మీద ఇవాళ బంద్ జరుగుతుంది. కాబట్టి ఈ బంద్కు విపరీతమైనటువంటి స్పందన రావడం చాలా సంతోషకరం. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, అదేవిధంగా ప్రజాస్వామికవాదులు, మాకు అండగా నిలిచేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు, ముఖ్యంగా ఎంఆర్పిఎస్, అదేవిధంగా మాలమానవుడు, గిరిజన సంఘం, ఆదివాసీ సంఘం, మైనార్టీ సంఘాలు, సామాజిక ఉద్యమ శక్తులు, వ్యక్తులు, మందకిస్తన్నతో సహా ఇవాళ ఈ బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక అఖిలపక్ష పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాంధీ భవన్లో 11 గంటలకు వారు సమయం ఇచ్చారు కాబట్టి వారిని కూడా కలుస్తాం. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లయితే ఇవాళ స్వరాష్ట్రం కోసం ఎట్లయితే అఖిలపక్ష పార్టీలు ఒక న్యాయమైనటువంటి డిమాండ్ కోసం అంతా కలిసి వచ్చారో, రాజకీయ పార్టీలు కూడా ఈ డిమాండ్ మీద అందరూ కలిసి రావడం జరిగింది. అందుకోసమే ఇవాళ రాజకీయ పార్టీలు కలిసి వచ్చినందుకే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ బంద్కు మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలకు, విద్యా సంస్థల యాజమాన్యాలకు, పెట్రోల్ బంకు యాజమాన్యాలకు, అదేవిధంగా సామాన్యమైనటువంటి ప్రజలకు అందరి విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా వచ్చినప్పుడు దాదాపు నెలలు మనం ఇంట్లోకెళ్ళి బయట అడుగు పెట్టలే. కరోనా వచ్చినప్పుడు ఒక వెహికల్ తిరగలే. కరోనా వచ్చినప్పుడు ఒక మనిషి కూడా బయట తిరగలే. అప్పుడు దాదాపు 6 నెలలు, 3 నెలలు అయితే కంప్లీట్ తిరగలే, 6 నెలలు అయితే పాక్షికంగా తిరిగారు. ఇప్పుడు మేము 3 నెలలు ప్రజల్ని బయటికి రావద్దంటలేము, 6 నెలలు బయటికి రావద్దంటలేము. ఒక్కరోజు మాత్రమే, ఒక 12 గంటలు మాత్రమే ఈ న్యాయమైనటువంటి బీసీ డిమాండ్ల సాధన కోసం ఇచ్చినటువంటి బంద్కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బంద్ 100% శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా గాంధీ మార్గంలో ఉంటుందే తప్ప ఇక్కడ ఈ బంద్లో ఎలాంటి వైలెన్షన్ కానీ, ఎలాంటి శాంతి భద్రత విఘాతం కానీ ఉండదు. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ రోజు జరిగినటువంటి కుల సంఘాల సమావేశంలో ప్రధానంగా ఎక్కడికక్కడ ఇప్పుడు కిసన్న చెప్పినట్టు ఇలా 135 సంఘాలు, బీసీ సంఘాలు, మహిళలు, అదేవిధంగా ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు ఇలా మొత్తం ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి రేపటి మొత్తం మీడియా సమావేశాలు పెట్టాలి, పోస్టర్ ఆవిష్కరణ చేయాలి, ఆ తర్వాత అఖిలపక్ష సమావేశాలు పెట్టాలి. 17వ తేదీన ఎక్కడికక్కడ రాష్ట్రంలో బంద్కు సన్నాహక సమావేశాలు పెట్టి సాంఘీభావ ర్యాలీలు పెట్టాలని చెప్పి మేము బీసీ శ్రేణులకు మేము పిలుపునిస్తున్నాం. 17వ తారీఖు నాడు బంద్కు విస్తృతమైన ప్రచారం తెలిపి సాంఘీభావ ర్యాలీలు తెలిపితే ఆ బంద్కు ఒక రోజు ముందే ప్రజలకు తెలిపినట్టు అవుతుంది, సంపూర్ణంగా 100% బంద్ అవుతుంది. కాబట్టి సాంఘీభావ ర్యాలీలు చెప్తాం. మేము మాత్రం హైదరాబాద్లో ఉన్న జేఏసీ నాయకత్వం, బషీర్బాగులో ఉన్నటువంటి బాబు జగజీవనరావు నుంచి లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు మేము అఖిలపక్ష పార్టీలు, అదేవిధంగా సామాజిక ఉద్యమ శక్తులు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలతోటి పెద్ద ఎత్తున పాదయాత్ర ద్వారా కానీ, బైక్ యాత్ర కానీ మేము ఆ రోజు ర్యాలీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ బంద్ ద్వారా, ఈ ప్రధానంగా ఇదంతా బంద్ చేసేది ఎందుకు, ఈ బంద్ ద్వారా
ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో బీసీలు భూకంపం సృష్టించబోతున్నారు. ఈ బంద్ ద్వారా బీసీలలో ఉన్నటువంటి నిరసన, బీసీలలో ఉన్నటువంటి ఆవేదన, బీసీలలో ఉన్నటువంటి ఆక్రందన ప్రపంచానికి, భారతదేశానికి తెలిసే విధంగా ఈ బంద్ పాటిస్తున్నాం. ఈ బంద్ ద్వారానైనా ఇవాళ ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. బంద్ ద్వారానైనా రిజర్వేషన్ వ్యతిరేకులు గమనించాలి. బీసీ రిజర్వేషన్ అడ్డుకున్నటువంటి వాళ్లకు బుద్ధి రావాలి. బీసీ రిజర్వేషన్ యథావిధిగా అమలు చేయడానికి ముందుకు రావాలి. ఈ బంద్ చాలా మంది మాకు ఫోన్లు ఏమొస్తున్నాయంటే బంద్ తోటి అయిపోతుందా ఉద్యమం అని. ఈ బంద్ బీసీల బంద్, ఇది బీసీ ఉద్యమానికి ఆరంభం మాత్రమే. బంద్ తర్వాత జేఏసీలో కూర్చొని నిర్ణయించి రాష్ట్రంలో కంపల్సరీ 42% రిజర్వేషన్లు పార్లమెంటులో బిల్ అయ్యే వరకు, 42% తోటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఊహించని విధంగా బీసీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఇలా నిర్మించడానికి వెనకాడిగేసేటువంటి ప్రసక్తి లేదు. ఏది ఏమైనప్పటికీ సభ్య సమాజం, ప్రజలు ఈ బంద్కు సహకరించాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాం. ఖచ్చితంగా మన బంధు ఒక చరిత్రాత్మకమైనటువంటి బంధుగా మిగిలబోతుంది. కాబట్టి మరి కుల సంఘాల నాయకులకు కూడా మరి వీళ్ళకి ఇప్పుడు కన్వీనర్లుగా అందరికి ఒక్కొక్క కులానికి కలర్ ఇస్తుందా లేకపోతే ఓరల్ గానే చెప్పి వాళ్ళ పేరు ప్రకటిస్తాడా, అదే విధంగా మన సంచార జాతులు అయిన తర్వాతనే అసలైన ఉద్యమం ప్రారంభం కాబోతుంది. జేఏసీ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, కుల సంఘాలు అన్ని కూడా అక్కడ పంతిగా ఈ 5-6 రోజుల తర్వాత మనకు ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత వేసేసి మధుసూదనాచారి, వి హనుమంతరావు, కుల సంఘాల ప్రముఖులంతా కూడా అధ్యక్షులు మనం అందరం పాల్గొనాలి. మహిళలు కూడా వస్తే చాలా ఆనందం ఉంటుంది. అడ్వకేట్స్ కూడా రప్పించాలి, కోర్టులు వేసుకొని వాళ్ళు వస్తే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే బంధును జయప్రదం చేసి ఎఫెక్టివ్ గా మన లీడర్షిప్ బలంగా ఉంది అనేది కనపడాలి. చాలా సంవత్సరాల తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా సంతోషపడుతున్నారు. ఎందుకు అనంటే ఆర్ కృష్ణన్న, నారగోని ఒక వేదిక మీద కనపడుతున్నారు. రోజు టీవీలలో షాపులు తెరవకుండా, ఒక్క షాపు తెరవకుండా మొత్తం బైక్ ర్యాలీ చేయాలి. ఒక్క షాపు కూడా తెరవద్దు. బంద్ పర్ఫెక్ట్ గా 4 గంటల వరకు మనం రోడ్ల మీదనే ఉండాలి. అవసరమైతే బ్రేక్ఫాస్ట్, టిఫిన్. ఆ రోజు అన్నేంటంటే రిటర్న్ రాసి ఇచ్చేది వాళ్ళ స్కూళ్లలో, కాలేజీలలో స్కాలర్షిప్ వరకు సహకరించేది. అందులో లబ్ధి పొందినటువంటి వ్యక్తులలో నేను ఒకరు. సంచార జాతులు, ఎంబీసీ కులాలు, 35 బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్ ఉద్యోగుల సంఘం, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు సమావేశమై ఈ నెల 18న అంటే శనివారం జరిగే బీసీ జాకి ఇచ్చిన పిలుపుకు రాష్ట్ర వ్యాప్తంగా వారి శ్రేణుల ద్వారా పకడ్బందీగా బంద్ జరపాలని నిర్ణయించడం జరిగింది. బంద్కు వీరందరూ మద్దతు ఇచ్చారు. బీసీ జాకు మద్దతు ఇచ్చారు, బంద్కు మద్దతు ప్రకటించారు. ఇదే సందర్భంలో బీసీ జాకు ఆధ్వర్యం లోపల ఈరోజు టీఆర్ఎస్, బీజేపీ వివిధ పార్టీలను కలిసి బంద్కు మద్దతు కోరడం జరిగింది. బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అవుట్ రైట్ గా, అన్కండిషనల్ గా పూర్తి మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, బీజేపీ పార్టీ నుంచి మన రామచంద్రరావు గారు పూర్తిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మద్దతు ప్రకటించారు. వాళ్ళ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళ శ్రేణులు, పార్టీ క్యాడర్ మొత్తం బంద్ను విజయవంతం చేయాలని వాళ్ళు పిలిపించారు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే నిన్న మొన్న సిపిఐ, టీడీపీ, ఇంకా ఇతర పార్టీ, బీఎస్పీ, అదేవిధంగా ఈరోజు మందకృష్ణ మాదిగ అనేక మంది మనకు మద్దతుగా ప్రకటనలు చేశారు. వాళ్ళ క్యాడర్ అంతా కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతుంది. కాబట్టి బంద్కు రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన మద్దతు ఉంది. అయినప్పటికీ కూడా బీసీ కుల సంఘాలు, క్యాడరు, నాయకులు రేపటి నుంచే ధర్నాలు చేయాలి, ప్రదర్శనలు చేయాలి, బైక్ ర్యాలీలు జరపాలి, కుల సంఘాల సమావేశం జరిపి పత్రికా ప్రకటనలు ఇవ్వాలి, కాలేజీలను బైకాట్ చేసి ర్యాలీలు తీయాలి, విద్యార్థులతో ప్రదర్శన చేసి బంద్ను జయప్రదం చేయాలని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా
బంద్ రోజు రాష్ట్ర ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి, కాలేజీలు బంద్ చేయాలి. కాలేజీ యాజమాన్యాలు బంద్కు మద్దతుగా సపోర్ట్ ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు, నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్ళు కూడా అన్ని స్కూళ్ళు బంద్ చేయాలి, ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు, ఇబ్బంది పడతారు. మా వాళ్ళు వచ్చి గొడవ చేసి బలవంతంగా మూపిస్తే అప్పుడు పిల్లలంతా ఇబ్బంది పడతారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పంపొద్దు, బంధువుకు పూర్తి సహకారం చేయాలి. పూర్తిగా మద్దతుతోటి స్కూల్లో యజమానులను కూడా ఒత్తిడి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక రెండో విషయం, మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు. చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో బంద్ సందర్భంగా పెట్రోల్ బంకుల మీద దాడులు చేసిర్రు, బెదిరించి పెట్రోల్ పోసుకుపోయినని ఫిర్యాదులు వచ్చినాయి. మేము మొదలే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎందుకంటే ఆవేశంగా ఉంటారు పిల్లలంతా, యూత్, కాలేజ్ పిల్లలు, బీసీ సంఘాల నేతలు స్టే ఇచ్చినందుకు గరం ఉన్నారు వాళ్ళంతా. అందుకే పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా బంద్ జరపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా వాళ్ళకి చెప్తాం, అయినా కూడా మీరు కోఆపరేట్ చేసి బంద్లో మీరు పాల్గొవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బంద్కు షాపులు బంద్ చేయండి, పెట్రోల్ బంకులు బంద్ చేయండి. ఒక మెడికల్ షాపులు, హాస్పిటల్ తప్ప వ్యాపారాలు, పరిశ్రమలు అన్ని వర్గాల వారు కూడా బంద్లో పాల్గొవాలని. ఎందుకంటే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, అన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయి. ప్రజలందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఇక వాళ్ళు కట్టెలు పట్టుకొని తిరుగుతారు. అందుకే బంద్కు మీరుగా ప్రజలే బీసీలకు మద్దతుగా, బీసీ కులాలకు ఇచ్చిన రిజర్వేషన్లకు మేము కొట్లాడి 42% ప్రభుత్వాన్ని మెప్పించి తెచ్చాము. దీని మీద రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టుకు స్టే తెచ్చారు. ఆ స్టే అన్యాయము, అసంబద్ధం. కాబట్టి దాని మీద మద్దతుగా కోర్టు స్టేకు నిరసనగా ఈ ఉద్యమాన్ని బీసీలంటే ఛాలెంజ్ గా చెప్పడానికి ఈ కార్యక్రమం బంద్ పిలిపివ్వడం జరిగింది. దీనికి అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, పూర్తి స్థాయిలో అన్ని కులాలు మద్దతు. 135 బీసీ కుల సంఘాలు, 35 బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఇంత పెద్ద ఎత్తున మద్దతుతో వస్తుంది. కాబట్టి అందరు ప్రజలు కూడా దీన్ని ఏకాభిప్రాయంతో మీరు స్వచ్ఛందంగా బంద్ జరపాలని చెప్పి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది బీసీలకు అన్యాయము. 76 ఏళ్ళ నుంచి అవమానం జరిగింది. కోర్టు స్టే ఇవ్వడం ఎట్టి కోణంలో చూసినా అన్యాయం. ఎందుకంటే ప్రభుత్వ వాదనలు ఉన్నది, అగ్రకులాల రిజర్వేషన్ వ్యతిరేకుల వాదన ఉన్నది. బీసీ కులాలు ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో ఆ కులాలు 35 కేసులు వేస్తే వారి ఒక్కరి వాదన కూడా వినకుండా స్టే ఇచ్చారు. ఇది అవమానం బీసీలకు కోర్టులు అంటే లెక్కలేదు, ప్రభుత్వం లెక్క చేయదు. ప్రతి ఒక్కరు కూడా బీసీల పట్ల చిన్న చూపు చూస్తున్నారు. చిన్న చూపుని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాం. కాబట్టి ఈ విషయం లోపల, ఈ బంద్ విషయం లోపల ప్రతి ఒక్క బీసీ సంఘాలు, విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని నాది బంద్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమంలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.